హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్డు ములక్కాయ పులుసు చేయడానికి ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి నూనె వేయండి. ఈ నూనె కాగేలోపు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ములక్కాయలు కోసి పెట్టుకోవాలి. నూనె కాగింది చూసారా? ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి వేగనివ్వండి. ఇలా వేగిన దీంట్లో ములక్కాయ ముక్కలు కూడా వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఇది తొందరగా మగ్గాలంటే మూత పెట్టుకోండి. ఇప్పుడు ఈ మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, స్పూనున్నర కారం వేసి మరొకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న దీని మీద మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుంటే ఇవి కొంచెం మగ్గు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కూరకు సరిపడా నీళ్లు పోయండి. మరొకసారి మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా ఉడికిన దీంట్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లను కూడా వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం చింతపండు గుజ్జు తీసి పోసుకోవాలి. ఇప్పుడు ఇది చింతపండుతో కలిసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత పైన కొత్తిమీర జల్లుకుని దింపుకుంటే మన కోడిగుడ్డు ములక్కాయ పులుసు రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.